గుల్జార్ హౌస్ ప్రమాద ఘటనలో 17 మంది చనిపోయారు. అయితే ఈ ఘటనకు సంబంధించి అటు కుటుంబ సభ్యులు కావచ్చు, కొన్ని రాజకీయ పార్టీలు ప్రధానంగా ఫైర్ డిపార్ట్మెంట్ మీద ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది, దానికి సంబంధించి గాయపడి తిరిగి కోలుకొని విధుల్లో చేరిన ప్రస్తుతం డిఎఫ్ఓ వెంకన్న కూడా అంటున్నారు. సార్ చెప్పండి, అసలు ఆ రోజు ఏం జరిగింది? సార్ నార్మల్గా అక్కడ గుల్జార్ హౌస్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పని ఇన్ఫర్మేషన్ కంట్రోల్ రూమ్ ద్వారా రాగానే ఇమ్మీడియట్గా మాకు మొగల్పుర ఫైర్ వెహికల్ స్పాట్కి వెళ్ళడం జరిగింది. సో వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళు హోజ్ లేఅవుట్ చేసుకొని వాళ్ళు ఫైర్ ఫైటింగ్ చేసుకుంటూనే ఒక పక్క ఇంకొక ఇద్దరు ఫస్ట్ ఫ్లోర్ నుంచి వెనక రోడ్ సైడ్ నుంచి ల్యాడర్ యూజ్ చేసిండ్రు. దాని తర్వాత సెకండ్ వెహికల్ కూడా వచ్చింది మన హైకోర్టు నుంచి. వాళ్ళు వచ్చిన తర్వాత ఈ ల్యాడర్ని పైకి తీసుకొని ఇంకొక ల్యాడర్ని ముందు ప్లేస్ చేసి అట్నుంచి కూడా మనకు ఒక ఓజును వేయడం జరిగింది. ఈ లోపు వీళ్ళు ఆపరేషన్ చేస్తున్నవారు ఫైర్ స్ప్రెడ్ అయింది. ఫ్రంట్ సైడ్ వచ్చి బిల్డింగ్ G+1 ఉంది, బ్యాక్ సైడ్ వచ్చి G+2 ఉంది. కింద అన్ని పల్స్ షాప్స్ ఉన్నాయి, స్టోరేజెస్ అవన్నీ. గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఫ్యామిలీస్ ఉంటారని తెలిసింది. సో వాళ్ళు ఎప్పుడైతే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఇమీడియట్గా వితౌట్ డిలే మనకు వెహికల్స్ అన్నీ కూడా స్పాట్కి టర్న్అవుట్ కావడం జరిగింది. ద సేమ్ టైమ్ వెహికల్లో వాటర్ లేదనేది అయితే అది కరెక్ట్ కాదు. ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో వెహికల్లో వాటర్ లేకుంటే ఉండదండి ఖచ్చితంగా 100%. మీరు చూస్తూనే ఉండరు. అంతకుముందు 10వ తారీఖు కూడా మహారాజ్గంజ్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. 4-5 వెహికల్స్ టర్న్అవుట్ అయినాయి ఇమీడియట్గా సిటీ కాబట్టి. అక్కడ కూడా 8 మందిని కాపాడటం జరిగింది, ఇంక్లూడింగ్ 1 month బేబీ ఉండరు అందులో. మళ్ళీ ఇదే గుల్జార్ హౌస్ జరిగిన రోజు కూడా వేరే ఫైర్ యాక్సిడెంట్ అయింది. అక్కడ కూడా 50 మందిని రక్షించడం జరిగింది. మాకు ఇన్ టైంలో కాల్ వచ్చేసి వస్తే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఖచ్చితంగా ఏమాత్రం స్కోప్ మీ ఉన్నదే ప్రజలు రక్షిస్తేందుకు. కానీ లేట్ వచ్చిర్రు, నీళ్ళు లేకుండా వచ్చిర్రు అని అట్లా చెప్పడం మూలంగా కొంచెం మా మనోధైర్యం దెబ్బతింటుంది. అట్లా ఎప్పుడు లేదు. మేము అహర్నిశలు కూడా మా సొంత ఇవన్నీ వదిలిపెట్టుకొని కూడా మా సుఖ సంతోషాలు వదిలిపెట్టి కూడా పబ్లిక్ సేవ చేయడం కొరకే ఉన్నాం. చాలా చిన్న పాత బస్తీ అంటే అంత కన్స్ట్రక్షన్స్ అన్నీ డిఫరెంట్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. అక్కడ ఇరుకు సందులు ఉంటాయి, యాక్సెస్ సరిగా ఉండదు, తర్వాత వెంటిలేషన్ సరిగా ఉండదు, సేఫ్టీ సరిగా ఉండదు ఏమీ. అలాంటి బిల్డింగ్లలో ఫైర్ ఫైటింగ్ చేయటం అనేది మాకు కత్తి మీద సాము లాంటిదే. దివాన్ దేవుడి ఫైర్ అయితేంది, కిషన్ బాగ్ అయితేంది, తర్వాత హైకోర్టు ఆపోజిట్లో ఒకటి 5th గేట్ ఆపోజిట్లో కూడా ఒక ఫైర్ అయింది. అంతా పైన రెసిడెన్షియల్ ఉంటాయి, మధ్యాహ్న బిజినెస్లు ఉంటాయి, కింద అంతా బిజినెస్ ఉంటా ఉంటుంది, ఇష్టం ఉన్నట్టు స్టాక్ చేస్తూ అంటారు. సో ఇట్లా షేక్పేట చాలా ఫైర్లు అయినాయి. ఇట్లా ఎక్కడ కూడా లైఫ్ లాస్ అనేది జరగలేదు. ఇక్కడ బ్యాడ్ లక్ అనుకోకుండా దృశ్యవత్ ఇక్కడ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. మనుషులు ఎన్ని గంటలకు కాల్ వచ్చింది, ఎన్ని గంటలకు మీరు రీచ్ అయ్యారు, తర్వాత మీరు ఎప్పుడు రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశారు, మంటలు ఎప్పటి వరకు ఆపగించారు? అంటే సార్ ఇక్కడ ఎట్లుంటుందంటే ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చేసి కంట్రోల్ రూమ్ నుంచి 6 గంటల 16 నిమిషాలకు మాకు కాల్ వచ్చింది. రాగానే ఇమ్మీడియట్గా బండి టర్న్అవుట్ అయింది. ఐ థింక్ 6:19 అట్లా మాకు మన మొగల్పుర వెహికల్ స్పాట్కి రీచ్ అయింది. రీచ్ కాగానే ఇమ్మీడియట్గా వాళ్ళు ఓజ్ పైపుని లేఅవుట్ చేసుకొని వాళ్ళు ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తూనే ఉన్నారు. తర్వాత 6:29 ఏమో హైకోర్టు వెహికల్ వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మేము ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్లే ఇన్వాల్వ్ అవుతుంది తప్ప ఈ ఫోటోలు తీసుడు టైమింగ్ నోట్ చేసుకుంటా ఇట్లా ఉండదు. ఏ ఎక్విప్మెంట్ అవసరం ఉంది, ఏమి చేయాలి, ఎట్లా ఇంకా అనదర్ వెహికల్స్ అసిస్టెంట్ ఏం కావాలి, ఫైర్ ఏమన్నా స్ప్రెడ్ అవుతుందా, ఈ బిల్డింగ్లే ఉన్నది, పక్క బిల్డింగ్లు కూడా స్ప్రెడ్ అయితే పక్క వాళ్ళకు కూడా ఇంకా ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీదనే మేము కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం. ఈ టైమింగ్స్ ఇవన్నీ కూడా అప్పటికప్పుడు నోట్ చేసుకునే పరిస్థితి ఏర్పడదు. మాకంతా పని చేయాలని ఉంటుంది. మోర్ ఓవర్ అక్కడ పబ్లిక్ బాగా జమ అయినారు. మాకు కొంచెం ఇబ్బంది అయిపించింది అక్కడ. ఎట్లా అంటే ఇప్పుడు ఫైర్ గ్రౌండ్ బండి దగ్గర నుంచి నీళ్ళు ఇప్పాలి, ప్రెషర్ పెంచాలన్నా తగ్గించాలన్నా ఇక్కడ బ్రాంచ్ మీద ఫైర్ ఫైటర్కు హార్డ్ కమ్యూనికేషన్ కావాలంటే మాకు యాక్సెస్ ఉండాలి కొంచెం. అంటే ఇన్సిడెంట్ జరిగిందనేసరికి పబ్లిక్ కూడా బాగా గ్యాదరింగ్ అయిపోయి కొంచెం మాకు కూడా ఇంటెన్స్ చేయడం జరిగింది. సో వాళ్ళని కూడా తప్పు పట్టలేము. కాకపోతే ప్లేస్ని మొత్తం ఐసోలేట్ చేసేస్తే మాకు మా పని మేము చేసుకోవటం కూడా చాలా ఈజీగా ఉంటుంది మాకు. సో లోపల కూడా వెళ్ళలేకపోయారు 40 నిమిషాల పాటు. కనీసం అక్కడ లోపల బయటకు తీసుకురాలని చెప్పి వాళ్ళ ప్రధాన ఆరోపణ. ఇలా వాటర్ లేవు, అంటే మినిమం పరికరాలు లేవు, లోపల పోలేదు అని చెప్తున్నారు. సార్ మంటలు ఉంటే మంటలకి మీ ఎవరైనా మంటలలో పోలేరు సార్. మంటలు కంట్రోల్ చేసిన తర్వాతనే మా దగ్గర BS సెట్లు ఉన్నాయి. నేను కూడా స్పాట్లో ఉన్నా అక్కడ. BS సెట్లు అంటే బ్రీతింగ్ ఆపరేటర్ సెట్. స్మోక్ ఉన్న గదులలో కూడా దాన్ని వేసుకొని పోయేటట్టుగా. మంటలకు BS సెట్ వేసుకొని పోతే ఫైర్ ఫైటర్ కూడా చనిపోతారు అక్కడ. సో మంటల్ని కంట్రోల్ చేసిన తర్వాతనే లోపలికి పోగలుగుతాం. ఫస్ట్ మంటలు కంట్రోల్ చేయాలి కదా. కింద మొత్తం షాపులు మొత్తం మంటలే ఉన్నాయి అంతా. మంటలు కంట్రోల్ చేసిన తర్వాత ఇమీడియట్గా BS సెట్లు వేసుకొని మా టీం పోయి వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి ఫస్ట్ ఫ్లోర్లో ఒక రూమ్లో ఉన్నది ఫైండ్ అవుట్ చేసిన తర్వాతనే ఇమీడియట్గా మా వాళ్ళు ఎంటర్ కావడం జరిగింది. వాటర్లో నీళ్ళు లేవు అనటం, వెహికల్లో నీళ్ళు లేవు అనటం, ఎక్విప్మెంట్ లేదు, ఏం చేయలేదు అనేది మాత్రం అబద్ధం అండి. అది కరెక్ట్ కాదు. కిచెన్లు కూడా లేవు, మేమైతే తెచ్చిస్తే వాళ్ళే వెళ్ళారు కానీ వెళ్ళలేకపోయారు, పైకి ఎక్కలేకపోయారు.
నిత్యం లేకపోవటం ఏంటండి, మీ అన్ని వీడియోలు ఉన్నాయి, ఎవిడెన్స్ ఉంది అక్కడ. మేము ఇప్పుడు మేము ఫైర్ ఫైటింగ్ చేయాలన్నా వీడియోలు సాక్ష్యాధారాలన్నీ చేసుకుంటూ ఉండలేం కదా అక్కడ. మాకెప్పుడు కూడా వీ సర్వ్ టు సేవ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ, కాపాడాలనే ఇంటెన్షన్ ఉంటుంది తప్ప ఫోటోలు తీసుకుంటా ఇవన్నీ చేసుకుంటూ అయితే పబ్లిక్ కొడతారు అక్కడ మమ్మల్ని. నిజంగా ఎన్ని గంటలకు ఫైర్ స్టార్ట్ అయింది అనుకుంటున్నారు? అంటే మీకున్న రిపోర్ట్లో ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది సార్, అది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి అనేది. నాగపూర్ నుంచి కూడా ఒకతను మన ఎక్స్పర్ట్ వచ్చిండు, తను కూడా ఇన్వెస్టిగేషన్ చేసిండు, తను రిపోర్ట్ ఇస్తారు. మా డీజీ గారు కూడా గవర్నమెంట్కి కూడా రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. అంతా తెలిసిపోతుంది ఏంటి కాజ్ ఆఫ్ ఫైర్ అయింది, ఎట్లయింది ఏంటి అనేది కూడా అంతా తెలిసిపోతుంది సార్. నిన్న ఆమె చేసిన ఆరోపణలు ఫైనల్ మీరు ఏం చెప్తారు సార్? అది కరెక్ట్ కాదు సార్. అది మేము ఎప్పుడు కూడా మా భార్య పిల్లల్ని అందరినీ కూడా మేము మా సుఖ సంతోషాలను వదిలిపెట్టి కూడా పబ్లిక్ కొరకే నిరంతరం 24/7 మేము సిద్ధంగా ఉంటాం సార్ కాపాడుతేందుకు. సో ఇది అన్ఫార్చునేట్గా ఇట్లా జరిగింది సార్. అంటే కాపాడినప్పుడు మాత్రం మమ్మల్ని ఎవరు గుర్తించారు, కానీ ఏదైనా జరిగినప్పుడు మాత్రం నిందిస్తారు. దాన్ని కూడా మేము పాజిటివ్గానే తీసుకుంటాం, ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ అట్లా ఉంటుంది కాబట్టి వాళ్ళు అట్లా మాట్లాడతారు. వాళ్ళని మేము తప్పుపడతలేము, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఎవరైనా అంతే మాట్లాడతారు. కానీ మేము మాత్రం టైంకి వచ్చినాం సార్, మా బండ్లు టైంకి వచ్చినాయి, మా ఎక్విప్మెంట్ యూజ్ చేసినాం, బండ్లో నీళ్ళు ఉన్నాయి, ఇన్ టైంకి వచ్చారు. మా డ్యూటీలు మేము 100% చేసినాం సార్. అది థ్యాంక్ యూ సార్. ఏదైతే గుల్జారావు సంఘటన ఇన్ టైంలో రావడం జరిగింది, 6:16కి అక్కడికి కాల్ వస్తే తర్వాత 2 నిమిషాల్లో మొగుల్పుర వెహికల్, ఆ తర్వాత హైకోర్టు సంబంధించిన వెహికల్ రీచ్ అయింది. అయితే దీనికి సంబంధించి ఎక్కడ నిర్లక్ష్యం లేదు, ఎక్విప్మెంట్ ఉంది పూర్తి స్థాయిలో, అందులో లోపల ఉన్న వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశాం. అయితే అటు కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అని చెప్పి కూడా ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో రమేష్ వైట్ల ఏంటి.